అమరావతిలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ప్రారంభించింది ఇక్కడే. వాస్తవానికి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ఉంది, అది టెంపరీగా మాత్రమే ఉంచారు. ఆ తర్వాత పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది నిర్మాణం ఇది ఇక్కడ ప్రారంభించారు. అది నీళ్ల మధ్యలో మనకు కనిపిస్తుంది కదా టవర్లు, అది కొత్త సెక్రటేరియట్. అంతర్జాతీయ టెక్నాలజీతో దాదాపు 50 అంతస్తుల ఎత్తుతో ఒక్కొక్క టవర్ నిర్మాణం ప్రారంభించారు. మనకు కనిపిస్తున్నది పైకి ఒక టవరే, కానీ నీళ్ల లోపలికి 5-6 అంతస్తులు నిర్మాణం జరిపారు. అదంతా కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయి ఉంది. పై వరకు కనిపిస్తున్నది మాత్రమే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటివి 5 టవర్లు ప్లాన్ చేశారు. మనకి ఎదురుగా ఈ టవర్ కనిపిస్తుంది, దాంతోపాటు ఆ చివర మనకి ఇంకొక టవర్ కనిపిస్తుంది. చూడండి, ఒక టవర్కి మధ్య ఇంత దూరం పెట్టడం అనేది జరిగింది. సేమ్ ఇది ఏ దశలో ఆగిపోయిందో ఆ పక్క టవర్ కూడా అదే దశలో ఆగిపోయి ఉంది. భూమి లోపలికి 5-6 అంతస్తుల టవర్లు పూర్తి చేశారు. పైన మాత్రమే ఐరన్ మాత్రం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే నిర్మాణాలు ఆగిపోయిన తర్వాత వరద నీరంతా ఇక్కడ చేరిపోయి పూర్తిగా వాటన్నిటిని నీట ముంచింది. మీ ఇద్దరు చెప్పినట్టుగా భూమి లోపల నిర్మించిన నిర్మాణాలు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ద్వారకా నగరం కనుక సముద్రం లోపల ఉన్నట్టు ఇప్పుడు అమరావతి నగరం అంతా కూడా ఈ వరద నీటి లోపల చిక్కుకుపోయింది. మళ్ళీ ఈ నిర్మాణాలు ప్రారంభించాలి అంటే ఈ ఎంటైర్ వరద నీరు అంతటిని తోడాల్సి ఉంటుంది. తోడిన తర్వాత అదే నిర్మాణ సంస్థతో పనులు మళ్ళీ ప్రారంభిస్తారా, వేరే కాంట్రాక్ట్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. రెండోది, 5 ఏళ్ల పాటు ఈ ఐరన్ అంతా కూడా పూర్తిగా నీళ్లలో నానిపోయి ఉంది. దాన్ని మళ్ళీ వాడచ్చా, మళ్ళీ లేకపోతే కొత్తగా నిర్మాణాలు ప్రారంభించాలా అన్నది ఇంజనీర్లు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అమరావతిలో నిర్మాణ దశలో ఆగిపోయిన రోడ్ల మీద ప్రస్తుతం కారులో వెళ్తున్నప్పుడు రోడ్డుకు అటుపక్క ఇటుపక్క పూర్తిగా ఒక జంగిల్ మాదిరిగానే మీకు కనిపిస్తుంది. చూడండి, ఎక్కడికక్కడ ముళ్ళకంప, మధ్యలోనేమో ఆగిపోయిన దశలో ఉన్న రోడ్డు. చాలా విశాలమైన రోడ్లు అప్పుడు ప్లాన్ చేశారు. ఒకటి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుబంధంగా ఈ క్యాపిటల్ సిటీలో ఉన్న అన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం అనేది జరిగింది. అది నిర్మాణ దశలోనే ఆగిపోయి రాళ్ళన్నీ కూడా పైకి తేలిపోతూ ఉన్నాయి. ఇక అటుపక్క ఇటుపక్క మీకు కనిపిస్తున్న ముళ్ళకంపలు, అడవిని తలపించే విధంగా కనిపిస్తున్న ఆ ముళ్ళకంపలన్నింటినీ కూడా, అట్లాగే రాజధానిలో ఉన్న ఆ మిగిలిన భవనాలన్నింటినీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ అడవి మాదిరిగా పెరిగిపోయిన ముళ్ళకంపలన్నీ తొలగించడానికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఎందుకంటే కొన్ని వందల ప్రొక్లైనర్లు తీసుకురావాలి. కాంట్రాక్టర్లు కేవలం ఈ ముళ్ళకంపల పీకటం కోసం కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయాలి అంటే కొన్ని కోట్ల బడ్డెన్ ప్రస్తుతం ప్రభుత్వం మీద పడుతుంది. నిజంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం కనుక ఏ విధంగా కనీసం చీమలు దూరని, లేకపోతే కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటూ ఉంటారే, ఆ మాదిరిగా మనకి ముళ్ళకంప చెట్లు అంత పెద్ద ఎత్తున పెరిగిపోయి అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా పంటలు పండే భూములే. ఇప్పుడు రైతులు కూడా వాటిని చూసి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు, ఈ ముళ్ళకంపలు చూసి. ఎందుకంటే మనం ఏదైతే రాజధాని కోసం మనం భూములు ఇచ్చాం, ఆ ఇచ్చిన భూముల్లో చివరికి ముళ్ళకంపలు ఈ విధంగా మొలిచిపోయాయి అంటూ ఈ భూములు ఇచ్చిన రైతులు కూడా వీటన్నిటిని చూసి ఆందోళన చెందుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. మామూలుగా కనుక లాస్ట్ 5 ఇయర్స్లో నిర్మాణం జరిగి ఉంటే అమరావతి ఒక విధంగా చెప్పాలంటే ఒక రేంజ్లో ఉండేది. అద్భుతంగా ఇప్పటికి చాలా వరకు నిర్మాణాలు కంప్లీట్ అయిపోయి ఉండేవి. దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అమరావతిలో నేను అడుగుపెట్టాను. ఇక్కడికి వచ్చి చూస్తే అప్పట్లో నిర్మాణం సగం కంప్లీట్ అయిన భవనాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ పూర్తయి ఉంటే ఈ అమరావతి రూపురేఖలే వేరుగా ఉండేవి. ఇప్పుడు వెనక కనిపిస్తున్న 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపు 7-8 బ్లాకులు కనపడుతున్నాయి కదా. ఇవైతే దాదాపు 85% భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. ఇవన్నీ కూడా ఉద్యోగుల క్వార్టర్స్ అని చెప్తున్నారు. అందులో గెజిటెడ్ ఉద్యోగులని, తర్వాత కేటగిరీ వైజ్గా వాళ్ళందరికీ కూడా నివాసానికి ఈ భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఎల్ఎన్టీ సంస్థ వీటిని నిర్మించింది. లాస్ట్లో ఈ కంప్లీట్ అయిపోయే దశలో గవర్నమెంట్ మారిపోవడంతో చివరికి ఆ భవనాలన్నీ కూడా ఎలా అయిపోయాయో మీరు ఒకసారి ఎదురుగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దాని ముందున్న ప్రాంతం అంతా ఒక అడవిని తలపించేలా ముళ్ళకంపలన్నీ మొలిచిపోయి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోడ్లను కూడా కాస్త క్లియర్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ రోడ్డు మీద కూడా నిన్నటిదాకా కారు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంటే అటుపక్క ఇటుపక్క ఉన్న ముళ్ళకంపలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం ప్రొక్లైనర్ల సాయంతో వాటన్నింటిని కూడా క్లీన్ చేయిస్తుంది. అమరావతిలో నిర్మాణంలో ఆగిపోయిన మరికొన్ని భవనాలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. బహుశా ఇవి కూడా ఉద్యోగుల క్వార్టర్సే అనుకుంటా. మీకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో అటు సైబరాబాద్ వైపు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు కావచ్చు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మిస్తున్న భారీ భవనాల సముదాయం కనిపిస్తుంది కదా. అదే క్రమంలో ఇక్కడ ప్రభుత్వం నిర్మించిన భవనాల సముదాయాన్ని మీరు ఇక్కడ ఎదురుగా దృశ్యాలు చూడొచ్చు.
1 2 3 4 5 6 7 8 9 10 దాదాపు 10 టవర్లు ఒకవైపు, ఇంకో 10 టవర్లు వెనక వైపు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వేల ఫ్లాట్లు ఉద్యోగస్తులు నివాసం ఉండటానికి అప్పటి ఏపీ ప్రభుత్వం నిర్మాణం మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ సంస్థలు వీటి నిర్మాణం అత్యద్భుతంగా చేశాయి. వీటన్నిటికీ కూడా షేర్వాల్ టెక్నాలజీ వినియోగించారు. అంటే సైడ్ గోడలు ఇటుకరాళ్లతో కట్టకుండా డైరెక్ట్గా కంకరతోనే కట్టే విధంగా చాలా వేగంగా కంప్లీట్ చేశారు. సో ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవటం, సో ఇక్కడ అమరావతి మీద కావచ్చు, ఈ రాజధాని మీద కొత్త ప్రభుత్వం వ్యతిరేకత చూపించిన నేపథ్యంలో ఈ నిర్మాణాలు అర్ధాంతరంగా అయిపోయాయి. సో ఇక్కడ మీకు ఎదురుగా కనపడితే 95% పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయిన టవర్లే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ దశలో నిర్మాణం మొత్తాన్ని కూడా అప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆపివేసింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కాస్త కూస్తో కలగనపడుతుంది. మళ్ళీ ఈ భవనాలన్నీ కూడా యథావిధిగా నిర్మాణాలు కంటిన్యూ చేసే అవకాశం మళ్ళీ కనిపిస్తోంది. ఇవి అమరావతిలో నిర్మాణంలో ఆగిపోయిన మరికొన్ని భవనాలు. బహుశా ఈ ఉద్యోగుల క్వార్టర్సా లేకపోతే వేరే భవనాలా నాకు పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. కానీ ఇవి కూడా ఆల్మోస్ట్ 90% నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అక్కడ మీకు 1 2 3 4 5 6 6 6 12 టవర్లు మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పక్క మీరు చూస్తే ఇంకొక 5 6 టవర్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఏ పర్పస్ కోసం కట్టారు అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపించడానికి మీకు చెప్పడానికి బోర్డులు ఏమి కనిపించట్లేదు. సో అయితే ఆ భవనాలు ఉన్న ముందున్న ఈ ముళ్ళ కంపలు మొత్తం మీరు చూడండి, ఒక అడవిని తలపిస్తోంది. అంటే అడవి మధ్యలో, ఒక జంగిల్ మధ్యలో బిల్డింగులు కడితే ఎలా ఉంటుంది ఆ మాదిరిగా ఈ ముళ్ళ కంప చెట్లు మొత్తం మొలిచిపోయి ఆ చెట్లు ముందు వాటి వెనక అంటే ఆ టవర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఇటువైపు మనుషులు తిరిగింది కూడా లేదు నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే అమరావతి నిర్మాణం ఆగిపోయిన తర్వాత అధికారులు ఎవరు కూడా ఇటువైపు రాలేదు. ఆ కాంట్రాక్ట్ సంస్థలు కూడా ఉన్నట్టుగా వాటిని వదిలేసి వెళ్ళిపోయింది. సో ఆ వదిలేసి వెళ్ళిపోవడంతో ఇన్కంప్లీటెడ్గా ఉన్న ఆ టవర్ల పైన ఐరన్ మీరు ఒకసారి చూడొచ్చు, మొత్తం తుప్పు పట్టిపోయి ఉంది. ఆయా నిర్మాణ సంస్థలు ఆ పైన ఐరన్ ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ దశలో నిర్మాణం ఆగిపోవటం వల్ల ఆ ఐరన్ మొత్తం తుప్పు పట్టిపోయి ఆ కలర్లో మాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కనుక మళ్ళీ ఈ భవనాల నిర్మాణం ఎవరైతే ఆపేశారో అవే కాంట్రాక్ట్ సంస్థలకు ఇస్తారా, వేరే సంస్థలకు ఇస్తారా అన్నది మనకి తెలియదు. ఒకవేళ ఇస్తే మరి ఆ తుప్పు పట్టిన ఐరన్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా భవనాల నిర్మాణం కంటిన్యూ చేయొచ్చా, ఏం చేస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రస్తుతం అయితే అమరావతిలో కాస్త కదలికైతే కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.